దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 43:13. నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మానవుణ్ణి ఒక ప్రశ్న అడుగుతున్నారు. నేను ఒక కార్యం చేయడానికి ఇష్టపడితే దాన్ని త్రిప్పివేయువాడెవడు? ఎంత అద్భుతమైనటువంటి మాట. నినివే పట్టణంలో భయంకరమైనటువంటి దుస్థితి జరిగినప్పుడు నినివే పట్టణస్థులందరూ కూడా మరి ఎంతో యోనా గారి ప్రకటన వినగానే అందరూ కూడా ఎంతో ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ పట్టణం నాశనం అయిపోతుందన్న పట్టణాన్ని మరలా దేవుడు క్షమించి ఆ పట్టణాన్ని ఆశీర్వదించారు. ఆయన కార్యం చేయగా త్రిప్పివేయగలవారెవరు? ఏండి, ఎంత ఘోర పాపినైనా క్షమించి ఆయన ఉన్నతమైన కార్యం చేయడానికి ఇష్టపడే దేవుడు. ఆయనే సర్వాధికారి. ఆయనకు అడ్డొచ్చేవారు ఎవరూ లేరు. ఆయన చేయడానికి తలపెట్టిన కార్యాన్ని ఎవరు ఆపలేరు. ఎంత గొప్ప దేవుడు అండి మన ప్రభు అయిన దేవుడు. మరి ఆయన మనం ప్రేమిస్తున్నామా? మరి నీవే కార్యం కొరకు ప్రార్థిస్తున్నావు? నీ ప్రార్థన వల్ల అయ్యో నాకు జరగదని అవిశ్వాసంతో వేదన పడుతున్నావా? భక్తిలో స్థిరత్వం లేక కృంగిపోతున్నావా? దేవుని బిడ్డ, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ హృదయ వాంఛ తీర్చే దేవుడు, నీ కార్యములను సఫలపరిచే దేవుడు. ఆయన నీ ఉద్దేశాలని నెరవేర్చాలనుకున్నప్పుడు ఎవరు ఆపలేరు, ఎవరు త్రిప్పగలరు అంటున్నారు ఆయన చేసే కార్యాన్ని. ఎంత అద్భుతనీయుడో మన ప్రభువైన క్రీస్తు వారు. కాబట్టి నీ విశ్వాసాన్ని ధైర్యం తెచ్చుకొని స్థిరపరచుకో. నీ ప్రభు నీ జీవితంలో ఉన్నతమైనటువంటి మేళ్ళు చేయబోతున్నారు. యెషయా గారు ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నారు. ఇదిగో దేవుడు ఒక కార్యం చేయబోతున్నారు, దాన్ని త్రిప్పగలవారు ఎవరని. కాబట్టి దేవుని బిడ్డ, నీ జీవితంలో ప్రభు ఎంత కార్యాలు చేయబోతున్నారు. ఏ విషయంలో భయపడకుండా అంత క్షేమంగా ఉన్నారు కదండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, నీ కార్యములు ఎంతో దొడ్డవి ప్రభువా. నీవు కార్యము తలపెట్టగా ఎవరు దాన్ని ఆపగలరు తండ్రి. నీ ప్రజల యొక్క మొర్ర నీవెప్పుడు త్రోసివేయని దేవుడవు. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. సర్వ ప్రజల్ని కాపాడండి ప్రభువా. మీ దాసులను కాపాడండి. ఏ బిడ్డలే కష్టాల్లో నీ యొద్ద మొర్ర పెట్టుచున్నారో, నీ యొద్ద కన్నీళ్ళు కారుస్తున్నారో ప్రభువా, ఆ బిడ్డలకు మీ యొద్ద నుండి ఓ గొప్ప ఆశీర్వాదాలు దిగి వచ్చును గాక. కష్టాల్లో బాధలు ఉన్న బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇచ్చి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొంది శక్తి గలేసే నామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.